श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ पञ्चमोऽध्यायः। कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संससि यच्छ्रेययेतयोरेकं తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము అని అడిగెను. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధన యందు సుగమము అగుట వలన శ్రేష్టమైనది. జ్ఞేయః సహ నిత్య సన్యాసి యో నాద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలను. ఏలననగా రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సా పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్థో మహాబాహో దుఃఖమాప్నోమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మల అన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టం. భగవత్స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నా లిప్యతే. మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్మృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆగ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తాను ఏమీయూ చేయుటలేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నాసా పాపేన పద్మపత్రమివాంబస. కర్మలు అన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై
కర్మలను ఆచరింతురు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాశక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించే పురుషుడు కర్మలను ఆచరింప చేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నః కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములయందు ప్రవర్తిల్లుచుండును. నా దత్తే కస్యచిత్ పాపం నా చైవా సుకృతం విభు అజ్ఞేనేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులు అగుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషా నాశితమాత్మనః తేషా ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ వారి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘనపరమాత్మను సూర్యుని వలె సూర్యప్రభ వలె దర్శింపజేయును. తద్బుద్ధ యస్తదాత్మానః తన్నిష్టాస్త పరాయణః గచ్చంత్యః పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు కలవారై సచ్చిదానంద ఘనపరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ సుపాకయచ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ సుపాకయచ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు ఏనుగు కుక్క మొదలగు వాని యందును చండాలుని యందును సమదృష్టిని కలిగి ఉందురు. యహైవ తైర్యతః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావ స్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కుంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి కలవాడును, మోహ వివసుడు కానివాడు అయిన బ్రహ్మవేత్త సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితిని మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి యందు ఉండును. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సా బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయములందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్విక ఆత్మ ఆనందమును పొందును. పిదపాతడు సచిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగం నందు అభిన్నభావ స్థితుడై అక్షయానందమును అనుభవించును. ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయః నతేషు రమతే బుధః. విషయ ఇంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతులే, ఆద్యంతములు గలవి, అనగా నిత్యములు కావున ఓ అర్జున వివేకి వాటి యందు అసక్తుడు కాడు. శక్నోతి హైవ యః సోఢం ప్రాక్శరీరా విమోక్షణాత్ కామక్రోధో భవం వేగం సయుక్తః సహ సుఖీ నరః.
ఈ శరీరమును విడవకముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి. యో అంతః సుఖోత్తరామః తదాంతోజ్యోతిరేవయ సా యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మనిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మష చిన్నద్వైదా యతాత్మనః సర్వభూతహితే రతాః. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితము కోరుమును వారును, నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారునగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారునై పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారను పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరో భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ ఏతేంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపవలను. ఈ ప్రక్రియల ప్రభావము వలన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమస్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును. హరి ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసో యోగో నామ పంచమోऽధ్యాయः సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.